మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లోని ఎక్సర్సైజ్ 2.3 నుండి క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 5th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేసి 6th క్వశ్చన్ నుండి చూద్దాము. 6th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఏ మ్యాన్ వాక్స్ 10 kilometers, then travels a certain distance by train and then by bus as far as twice by the train. If the whole journey is of 70 kilometers, how far did he travel by train అన్నాడు. ఒక అతను 10 kilometers అనేది నడుచుకుంటూ వెళ్ళాడు, బై వాక్ వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే కొద్ది దూరం ఏమో ట్రైన్లో వెళ్ళాడు, ఇంకొద్ది దూరం ఏమో బస్లో వెళ్ళాడు అనమాట. అయితే మొత్తం జర్నీ వచ్చేసి 70 kilometers అన్నాడు. అయితే మనం ఏం కనుగొనమన్నాడంటే హౌ ఫార్ డిడ్ హీ ట్రావెల్ బై ట్రైన్, అతను ట్రైన్లో ఎంత దూరం ట్రావెల్ చేశాడనేది కనుగొనమన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హింట్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళింది 10 kilometers వెళ్ళాడు. సో నెక్స్ట్ వచ్చేసి తను ట్రైన్లో కొద్ది దూరం వెళ్ళాడని చెప్పాను కదా. సో ట్రైన్లో వెళ్ళిన దూరం అనేది బస్లో ట్రావెల్ చేసిన దూరానికి రెట్టింపు ఉంటుంది అన్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ ట్రైన్లో తను x kilometers ట్రావెల్ చేశాడు అనుకోండి, బస్లో వచ్చేసి దానికి రెట్టింపు అంటే ట్వైస్ తీసుకోవాలి, అంటే 2 times ఎక్కువ అనమాట. అంటే బస్లో ట్రావెల్ చేసింది ఎంత అవుతుంది అప్పుడు 2x అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆ ట్రైన్లో ట్రావెల్ చేసింది, బస్లో ట్రావెల్ చేసింది, తను బై వాక్ చేసింది, మూడింటిని యాడ్ చేస్తే హోల్ జర్నీ వస్తుంది. సో దాని నుంచి మనం ట్రైన్లో ఎంత దూరం ట్రావెల్ చేశాడనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఒకసారి చూడండి, రాద్దాం, మళ్ళీ ఇచ్చింది రాద్దాము. ఫస్ట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వాక్ 10 kilometers కదా. సో నెక్స్ట్ మనకి ట్రైన్లో ఎంత ట్రావెల్ చేశాడనేది తెలియదు, బస్లో కూడా ఎంత ట్రావెల్ చేశాడనేది తెలియదు. సో అదే కదా మనం కనుక్కోవాల్సింది. సో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. ఓకేనా? లెట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x kilometers. సో అప్పుడు ఏమవుతుంది, బస్లో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్, రెట్టింపు కదా, రెట్టింపు అంటే ట్వైస్ తీసుకుంటాం, 2 times ఎక్కువ అన్నాం కదా. ఓకేనా? సో ట్రైన్లో దానికంటే బస్లో ట్రావెల్ చేసింది 2 times ట్రావెల్ చేశాడు ఎక్కువ, అంటే అప్పుడు ఏమవుతుంది 2 into x, అంటే ఏమవుతుంది 2x అవుతుంది, 2x kilometers. సో ఇప్పుడు ఓల్ జర్నీ వచ్చేసి ఎంత, 70 kilometers కదా. సో ఓల్ జర్నీ 70 kilometers కాబట్టి ఓల్ జర్నీ అంటే తను వాకబుల్ డిస్టెన్స్, అలానే ట్రైన్, తర్వాత బస్సు, ఈ మూడింటిని కలిపితేనే ఓల్ జర్నీ కదా. అంటే మూడింటిని యాడ్ చేయాలన్నమాట. 10 + x + 2x ఈజ్ ఈక్వల్ టు 70. ఓకేనా? సో x + 2x అంటే 3x, నెక్స్ట్ 70 అలానే ఉంటుంది. ఈ +10ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే -10 అవుతుంది. ఓకేనా? సో -10 ఈజ్ ఈక్వల్ టు 60. 70 - 10 అంటే ఎంత, 60 అనమాట. సో 3x ఈజ్ ఈక్వల్ టు 60, x ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 3 ఉంది కాబట్టి ఇటు వస్తే బై అవుతుంది. సో 60/3, 3 1s 3 2s 6 0, అంటే x ఈక్వల్ టు ఎంత, 20 kilometers. ఓకేనా? సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ బస్, సారీ, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్, ఎక్సే కదా మనం అనుకుంది. సో ఎక్స్ వాల్యూ కదా ఇప్పుడు వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 20 kilometers. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 20 kilometers. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వినయ్ బాట్ ఏ కేక్ అండ్ కట్ ఇట్ ఇంటూ 3 pieces. వినయ్ ఒక కేక్ని పర్చేజ్ చేశాడు, కొన్నాడు, దాన్ని ఏం చేశాడంటే 3 pieces కట్ చేశాడు. వెన్ హీ వెయిడ్ ద ఫస్ట్ పీస్ ఈ ఫౌండ్ దట్ ఇట్ వాస్ 7 grams లైటర్ దాన్ ద సెకండ్ పీస్ అన్నాడు. అయితే దాన్ని 3 piecesగా కట్ చేసిన తర్వాత ఫస్ట్ పీస్ని ఒక వెయిట్ అనేది చెక్ చేస్తే అది ఎలా ఉంది అంటే సెకండ్ పీస్ కంటే 7 grams తక్కువ ఉంది అన్నాడు. ఓకేనా? సో 3 pieces కట్ చేశాడు కదా. సో దాంట్లో ఫస్ట్ పీస్ అతను అది ఎంత వెయిట్ ఉంది అనేది చెక్ చేస్తే అప్పుడు తను ఏం కనుక్కున్నాడంటే సెకండ్ పీస్ కన్నా అది 7 grams తక్కువ ఉంది, అలానే థర్డ్ పీస్ కన్నా 4 grams ఎక్కువ ఉంది అనేది కనుగొన్నాడు అనమాట. ఓకేనా? సో ఇఫ్ ద హోల్ కేక్ వెయిడ్ 300 grams, మొత్తం ఆ కేక్ యొక్క వెయిట్ ఎంత, అది మొత్తం ఉంది 300 grams. సో హౌ మచ్ డిడ్ ఈచ్ ఆఫ్ ద 3 pieces వెయిట్, అంటే ఒక్కొక్క పీస్ యొక్క వెయిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇఫ్ కేక్ ఈజ్ కట్ ఇంటూ 3 pieces,
ఫస్ట్ లెట్ ద వెయిట్ ఆఫ్ ఫస్ట్ పీస్ ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ గ్రామ్ అనుకుంటున్నాం ఇక్కడ మనం. సో అప్పుడు సెకండ్ పీస్ వెయిట్ ఎంత అవుతుంది, వెయిట్ ఆఫ్ ద సెకండ్ పీస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫస్ట్ పీస్ తను వెయిట్ చెక్ చేసినప్పుడు ఏమన్నాడు, సెకండ్ పీస్ కన్నా 7 grams తక్కువ ఉంది అన్నాడు. అంటే 7 grams తక్కువ ఉంది అంటే అప్పుడు సెకండ్ పీస్ వెయిట్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 7 అవుతుంది కదా, అంతే కదా, ఎక్స్ ప్లస్ 7. సో మరి థర్డ్ పీస్ ఎంత అవుతుంది, ద వెయిట్ ఆఫ్ ద థర్డ్ పీస్ 4 grams హెవియర్ దాన్ అన్నాడు ఫస్ట్ పీస్. అంటే థర్డ్ పీస్ వచ్చేసి x-4 అవుతుంది, x-4 grams. సో అకార్డింగ్ టు ద సమ్ టోటల్ వెయిట్ వచ్చేసి 300 grams కదా. టోటల్ వెయిట్ అంటే ఫస్ట్ పీస్, సెకండ్ పీస్, థర్డ్ పీస్, ఈ మూడింటిని కలిపితే టోటల్ వెయిట్ కదా. సో ఫస్ట్ పీస్ ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. సెకండ్ పీస్ వచ్చి ఎక్స్ ప్లస్ 7, థర్డ్ పీస్ వచ్చేసి x-4. సో ఈ మూడింటిని కలిపితే 300 gramsకి ఈక్వల్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ఎక్స్ ఎక్స్, ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 3 xలు ఉన్నాయి కదా. సో 3x ప్లస్ 7-4 ఎంత, 3 ఈజ్ ఈక్వల్ టు 300. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 3x అలానే ఉంచి ఈజ్ ఈక్వల్ టు 300 అలానే రాసి, ఈ +3 ఉంది కదా, +3 మనం రైట్ సైడ్ మూవ్ చేద్దాం. సో రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, -3 అవుతుంది. సో 300లో నుంచి 3 తీస్తే ఎంత అవుతుంది, 300లో నుంచి 3 తీస్తే 297 కదా. సో 3x ఈజ్ ఈక్వల్ టు 297. సో x ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, 297/3. సో 3 టేబుల్లో 3 9s 27, 2 ఉంటుంది, మళ్ళీ 7, 2 7 అంటే 3 9s 27. x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 99 grams వచ్చింది. సో x ఈక్వల్ టు 99 grams. సో ఇప్పుడు 3 పీసెస్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఎక్స్ అనేది ఫస్ట్ పీస్ కదా. సో ఫస్ట్ పీస్ వచ్చేసి 99 grams. సెకండ్ పీస్ వచ్చి ఏమనుకున్నాం, ఎక్స్ ప్లస్ 7 అంటే 99కి 7 యాడ్ చేయాలి, ఎంత వస్తుంది, 106 grams. సెకండ్ పీస్ వచ్చేసి 106 grams. నెక్స్ట్ థర్డ్ పీస్ వచ్చేసి x-4 కదా, అంటే 99లో నుంచి 4 మైనస్ చేయాలి, ఎంత వస్తుంది, 95 grams. ఓకేనా. సో 3 పీసెస్ వెయిట్ వచ్చేసి 99 grams ఒకటి, 106 grams ఒకటి, 95 grams ఒకటి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డిస్టెన్స్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 400 meters. The length of the field is 26 meters more than the breadth. Calculate the length and breadth of the field అన్నాడు. సో ఫీల్డ్ అనేది అది ఏ షేప్లో ఉంది, ఒక ఫీల్డ్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంది. సో ఆ రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఫీల్డ్ చుట్టూతా దాని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, మొత్తం 400 meters ఉంది అన్నాడు. అయితే మనల్ని లెంత్ బ్రెడ్త్ కనుక్కోమన్నాడు. సో తను ఇచ్చిన హింట్ ఏంటంటే ఇందులో లెంత్ ఆఫ్ ద ఫీల్డ్ అనేది 26 meters మోర్ దాన్ ద బ్రెడ్త్ అన్నాడు. సో బ్రెడ్త్ కంటే లెంత్ అనేది 26 meters ఎక్కువ ఉంది అన్నాడు. ఓకేనా. సో చెప్పి ఏం కనుక్కోమన్నాడు, లెంత్ బ్రెడ్త్ కనుక్కోమన్నాడు. సో ఎలా సాల్వ్ చేయాలన్నది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ x meters. ఓకేనా. సో తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం. అప్పుడు లెంత్ ఎంత అవుతుంది, లెంత్ ఈజ్ ఈక్వల్ టు, లెంత్ ఏమన్నాడు, 26 meters ఎక్కువ అన్నాడు కదా బ్రెడ్త్ కంటే, అంటే x ప్లస్ 26 meters. సో పెరిమీటర్ ఇచ్చాడు, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా 2 into L plus B అంతే కదా. అంటే 2 into లెంత్ ప్లస్ బ్రెడ్త్, 2 into L అంటే ఎంత, లెంత్ ఎక్స్, లెంత్ ఎంత, ఎక్స్ ప్లస్ 26 ప్లస్ బ్రెడ్త్ ఎంత, ఎక్స్, ఈజ్ ఈక్వల్ టు, మనకి క్వశ్చన్లో ఇచ్చారు ఎంత పెరిమీటర్ ఎంత ఇచ్చారు, 400 meters ఇచ్చారు కదా. సో 400. నెక్స్ట్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 26 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400. సో 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ 26 ఈక్వల్ టు 400.
సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఇంటూ 2x ప్లస్ 26, ఇక్కడ 2 అనేది ఇంటూ లాగా ఉంది. సో దీన్ని మనం రైట్ సైడ్ తీసుకొద్దాం. సో రైట్ సైడ్ తీసుకొస్తే బై 2 అవుతుంది, 400/2 అవుతుంది. ఓకే, 2x ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 400/2. సో 2 1 జా 2, 2 జా 4, 200 వస్తుంది ఇక్కడ. సో 2x ప్లస్ 26 ఈక్వల్ టు 200. సో నెక్స్ట్ 2x ఈక్వల్ టు ఏమవుతుంది, 200 ప్లస్ 26 అనేది రైట్ సైడ్ వస్తే -26 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 174 వస్తుంది. సో 2x ఈక్వల్ టు 174. మనకు కావాల్సింది x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 174/2 అంతే కదా. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తే /2 అవుతుంది. సో 2 1 జా 2, 8 జా 16, 1 4, 2 7 జా 14. x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 87. సో x అనేది ఏమనుకున్నాం, బ్రెడ్త్. సో బ్రెడ్త్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 87 meters. సో లెంత్ ఎంత, లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఏమనుకున్నాం, x ప్లస్ 26 కదా. సో 87 ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 113 అవుతుంది. సో 113 meters. ఓకేనా. సో బ్రెడ్త్ వచ్చేసి 87 meters, లెంత్ వచ్చేసి 113 meters. అదే కదా ఫైండ్ అవుట్ చేయమనింది. సో దీంతో 8th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.